ఓకే సార్. సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు విన్నా మరి సునీల్ యాదవ్ గారు ఆయన మాట్లాడారు. ఆయన ఏమంటున్నారు, తనకు ప్రాణహాని ఉందని చెబుతూనే ఈ కేసుకి సంబంధించి ఇంకా కూడా విచారించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి, చాలా మిగిలే ఉన్నాయని చెప్పేసి కూడా వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అప్రూవర్గా మారేందుకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఈ కోర్టు విచారణ సందర్భంగా అన్ని కూడా నేను బయట చెప్తానన్నాడు, కానీ నేను అప్రూవర్గా మారను అనేటటువంటి అంశాన్ని ఆయన గట్టిగా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మరి ఓవరాల్గా అసలు మీ ప్రభుత్వం ఎందుకని, మీరేమో ప్రతి రాజకీయ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా బాబాయ్ హత్య కేసు అంటున్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. సరే, అది వచ్చేసి కేంద్రంలో ఉన్న సిబిఐ చేతిలో ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఎందుకు దాన్ని స్పీడప్ చేయలేకపోతున్నారు? ఏంటి కారణాలు ఏంటి? సునీల్ యాదవ్ గారు మాట్లాడినటువంటి అంశాలని ఏ విధంగా మీరు విపులీకరించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? మిత్రులకు ప్రైమ్ లైన్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు. దీంట్లో ఎవరు పాత్రధారి ఎవరు సూత్రధారి అనేది ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలకే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కేసు పరంగా వీక్షిస్తున్నటువంటి వాళ్ళకి కానీ, ఈ కేసు తెలిసిన వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎవరు దీంట్లో పాత్రధారి సూత్రధారి ఎవరు అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఏదైతే వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు మా డాడీని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అంటే ఆమెకు కూడా తెలుసు. ఎవరు చంపారు అనేది ఆమెకు తెలుసు, ఎందుకు చంపారు అనేది కూడా తెలుసు. కాకపోతే ప్రజలకు తెలియాలి, మా తండ్రి గారిని ఎందుకు చంపారు అనేది ప్రజలకు తెలియాలా, ప్రజల ముందు ఉంచాలా, నాకు జరిగినటువంటి అన్యాయం ఇంకొకరికి జరగకూడదు అనేది ఆమె డిమాండ్. దీంట్లో దస్తగిరి ఆల్రెడీ అప్రూవర్గా మారారు. దస్తగిరి కొన్ని విషయాలు చెప్పారు. ఈరోజు సునీల్ యాదవ్ కూడా అప్రూవ్గా మారడానికి అవకాశాలు ఉన్నాయి, ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీంట్లో రాజు గారు మనం ఒకటి గమనించాలి, సునీల్ యాదవ్ కానీ దస్తగిరి కానీ పాత్రదారులు, అంటే వీళ్ళ వీక్నెస్ని క్యాచ్ చేసుకునే దానికి సూత్రధారులు వీళ్ళని ఫ్రంట్ ఫ్రేమ్లో పెట్టి వెనకాలంతా కూడా కథ నడిపించారు. ఈరోజు ఏదైతే సునీల్ యాదవ్ గారు చెప్తున్నారో, ఈ సునీల్ యాదవ్ గారు చెప్పేటువంటి విషయాలన్నింటినీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాలా. ఏదైతే పెద్ద తలకాయలు ఉన్నాయో, కొంతమంది పెద్ద తలకాయల్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, కొంతమంది పెద్ద తలకాయలను అరెస్ట్ చేసినా కూడా కరెక్ట్ అయిన మార్గంలో దర్యాప్తు జరగలేదు. ఇది సిబిఐ చేతిలో ఉంది. సిబిఐ చేతిలో ఉన్నటువంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ, మన దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ చేతిలో ఈ కేసు వెళ్ళిన తర్వాత గత 5 సంవత్సరాలలో ఈ కేసును పూర్తిగా నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే ఎంత డ్రామా జరిగిందో మనం చూసాం. అంటే సిబిఐ కంటే కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళలాగా, అంటే వీళ్ళ తల్లికి మాత్రమే గుండె జబ్బు వచ్చినట్టు, మిగతా తల్లులకి ఎవరికి గుండె జబ్బు రానట్టు నాటకాలు ఆడి, నా తల్లికి నేను ఇక్కడ ఉండాలా, గుండె జబ్బులో ఉంది, నన్ను అరెస్ట్ చేస్తే ఏదో జరిగిపోతుంది, ఆయన అరెస్ట్ చేస్తే ఏదో జరిగిపోతుంది అని చెప్పే విధంగా ఎలివేషన్ ఇచ్చారు. అప్పుడున్నటువంటి పోలీసు యంత్రాంగం, అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తల వంచి సిబిఐ మీదనే తిరిగి కేసులు పెట్టడం, ఇవన్నీ మనం చూసాం. ఈరోజు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు ఖచ్చితంగా దోషులు అంతఃపురం నుండే ఈ పాత్రదారులందరినీ కూడా మానిటరింగ్ చేశారు. ఎవరైతే పాత్రదారులు ఉన్నారో ఈ పాత్రదారుల్ని అంతఃపురం నుండే మానిటరింగ్ చేసి ఆయన్ని వాళ్ళని ఉసిగొలిపి ఆయన్ని హత్య చేపించారు. దీంట్లో అవినాష్ రెడ్డి గారి పాత్ర 100% ఉంది. అవినాష్ రెడ్డి గారి తండ్రి శివశంకర్ రెడ్డి వీళ్ళందరి పాత్ర కూడా ఉంది. వీళ్ళందరి పాత్రతో పాటు ఏదైతే అంతఃపురం ఆర్డర్ లేనిది ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి లేదు. ఆ అంతఃపురం పాత్ర ఉంది కాబట్టే వీళ్ళు చనిపోయినటువంటి సెకండ్లలోనే అక్కడ చర్చించుకొని వాళ్ళ సాక్షి ఛానల్లో చంద్రబాబు గారి చేతులు కత్తిపెట్టి
నారాసుర రక్త చరిత్ర, మా బాబాయిని చంద్రబాబు గారు చంపేశారు అని చెప్పి మాట్లాడడం, దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు లబ్ధి పొందడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో నేను భాగస్వామి అయినా కానీ కూటమి ప్రభుత్వం కూడా పాత్ర ఉంది ఇక్కడ. ఖచ్చితంగా ఈ కేసు వెంటనే తొందరగా దీని మీద దర్యాప్తు జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వీళ్ళకి స్విచ్ పడాలా. ఈరోజు ఎవరు పాత్రదారులు అనేది మనకందరికీ తెలుసు. ఆ పాత్రదారుల్ని ఇదే విధంగా వదిలేస్తే, ఎగ్జాంపుల్ రాజుగారు, మన పరిటాల రవీంద్ర గారి హత్య చూసాం మనం. పరిటాల రవీంద్ర గారి హత్య కేసులో ఏ విధంగా అయితే పాత్రదారులు సూత్రధారులు ఒక్కొక్కరే ఎలిమినేట్ అయిపోతూ వచ్చి లాస్ట్కు కేసు నీరు గారిపోయిందో, ఆ విధంగా ఈ కేసు జరగకూడదు. ఈరోజు ఎంత పెద్ద వ్యక్తి అంటే నాయుడు గారు, వీళ్ళందరూ కూడా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. సునీతమ్మకి ఇవ్వాలి, తర్వాత వచ్చేసి వీళ్ళందరికి కూడా మీరు భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశగా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా దస్తగిరి గారికి, అదేవిధంగా సునీల్ యాదవ్ గారికి ప్రభుత్వం అండదండలు ఉంటాయి. వాళ్ళకు భద్రత, కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఒక వ్యక్తి అంటే సాదాసీదార వ్యక్తి అయినా వ్యక్తి ప్రాణమే. ఈ రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ కుటుంబానికి పాత్ర వహించినటువంటి వివేకానంద రెడ్డి ఎంపీగా కానీ మంత్రిగా కానీ, ఒక ముఖ్యమంత్రి తమ్ముడుగా, ముఖ్యమంత్రికి బాబాయిగా ఉన్నటువంటి వ్యక్తికే హత్య కేసులోనే న్యాయం జరగకపోతే ఇంకా సాదాసీదా ఉన్నటువంటి వ్యక్తులకు న్యాయం ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరిలో కూడా చర్చనీయాంశం అవుతుంది రేపు. ఎవరైతే ఈ హత్యలో పాల్గొన్నారో, మేము పాల్గొన్నాము, ఈ పాల్గొన్నప్పుడు మా వెనకాన వీళ్ళు సూత్రధారులు, మేము పాత్రధారులు అయ్యాము, మమ్మల్ని బలిపశువుని చేశారు అని చెప్పి వాళ్ళు అప్రూవ్డ్గా మారాలే, వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోవాలా అని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మా ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి భద్రత ఏర్పాటు చేసి ఈ కేసులో, ప్రత్యేకించి ఈ కేసులో ఎవరెవరు పాత్రదారులు, ఆ పాత్రదారులు సూత్రధారులకు అందరికీ కూడా శిక్ష పడాలి అనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అంటే వారి బిడ్డగా సునీతమ్మ మాత్రమే కాదు. ఓకే అండి, సురేంద్ర నాయుడు గారు వస్తాను. ఈ కేసు వైపు చూస్తా ఉంది. ఎందుకంటే దాదాపు 7 సంవత్సరాలు 6.5 సంవత్సరం అయిపోయింది ఈ కేసు. కాబట్టి సత్వరమే సిబిఐ కూడా పునర్విచారణ చేపట్టి ఖచ్చితంగా దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం పూర్తిగా సిబిఐకి అండదండగా ఉంటుంది. ఓకే అండి, ఓకే. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇక్కడ ఈయన వేసినటువంటి కౌంటర్ అఫిడవిట్ లో చాలా రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి.